ఒకవైపు టీమిండియా బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే మరోవైపు దులీప్ ట్రోఫీలో చివరి దశ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇక దులీప్ ట్రోఫీలో ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. గత కొంతకాలంగా పేలవ్ ఫామ్తో విఫలమవుతూ జట్టులో స్థానం కోల్పోయిన సంజు శాంసన్ టీంలో తిరిగి తన స్థానం సంపాదించడం కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో ఎట్టకేలకు ఓ సెంచరీ సాధించి టచ్లోకి వచ్చాడు. వివరాలకు వెళితే ఇండియా బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా డి తరపున ఆడుతున్న సంజు వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి మరీ ఈ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్లో వన్డే స్టైల్లో ఆడిన సంజు 11 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 94 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగిన సంజు నిలకడగా పరుగులు రాబడుతూ ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన జట్టుని పటిష్ట స్థితిలో నిలబెట్టి 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి సెంచరీతో సంజు ఫామ్లోకి రావడంతో టీమిండియాలో ఓ ఇద్దరు ఆటగాళ్లకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనే విశ్లేషణలు వినపడుతున్నాయి. ఆ ఇద్దరే టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. ఈ ఇద్దరూ కూడా ఎన్నో అంచనాల మధ్య బంగ్లా సిరీస్కి ఎంపికయ్యారు. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో గిల్, రాహుల్ తమను తాము నిరూపించుకోవాలి, లేదంటే మాత్రం వీరిపై వేటు తప్పదు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ రూపంలో ఒక ఆటగాడు స్క్వాడ్లో ఎంపికై ఉన్నాడు. అతడితో పాటు ఇప్పుడు సంజు కూడా గిల్, రాహుల్ స్థానాలను భర్తీ చేయడానికి మరో ఆప్షన్గా మారతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సంజు టెస్టులకు పనికిరాడు అని బీసీసీఐ అతన్ని పక్కన పెడుతూ వచ్చింది. మరి దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన సంజుకు టెస్టులో అవకాశం ఇస్తే రాణించగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.